హాయ్ గైస్, నేను మీ క్రిష్. వెల్కమ్ బ్యాక్ టు మోటర్ మస్తీ ఛానల్. ఆటోమొబైల్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 6 అనమాట. సో వీక్ లేటెస్ట్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. అండ్ కొత్తగా కనుక మీరు మన ఛానల్ చూస్తే కనుక మన ఛానల్లో లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ రివ్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో ఛానల్ని లైక్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ మనకి స్కూటర్స్ విషయానికి వచ్చేద్దాం. సో అల్ట్రా వైలెట్ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయింది. డెఫినెట్గా ఒక ఐ క్యాచ్ స్కూటర్ అని అయితే చెప్పొచ్చు. డెఫినెట్గా మనం మార్కెట్లో కనుక ఈ బైక్ వేసుకుని వెళ్తే అందరూ కూడా మన బైక్ని అయితే చూస్తారనమాట. నేమ్ వచ్చేసి టెసరాక్ట్. సో ఇది మనకి 3 వేరియంట్స్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. 3.5, 5 అండ్ 6 అని. ఈ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కిలోవాట్ అవర్స్ అనమాట. సో 999 అయితే మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి 1,20,000 ఇంట్రడక్షనరీ ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారు. ఫస్ట్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో కార్లో ఉన్న ఫీచర్స్ వీళ్ళు బైక్లో ఇచ్చారు. అంటే RS 360 డిగ్రీస్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే వీళ్ళు పెట్టారు అనమాట. ఇదేంటంటే అడ్వాన్స్ ర్యాడ్ రెసిస్టెంట్ సిస్టమ్ అని చెప్పేసి వెహికల్కి సెన్సర్స్ పెట్టేసి 360 డిగ్రీస్ మనకు ఒక అలర్ట్నెస్ అయితే వీళ్ళు ఇద్దామనేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డాష్ క్యామ్ ఉంది గైస్ ఈ స్కూటర్కి. అండ్ అలానే బ్యాక్ కూడా ఒక సెన్సర్ అయితే ఉంది. అంటే రేంజ్ వచ్చేటప్పటికి బైక్ మనకి 6 కిలోవాట్ అవర్ది 261 కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ టాప్ స్పీడ్ 120 కిలోమీటర్స్. బేస్ మోడల్ ఏదైతే టెసరాక్ట్ 3.5 అయితే ఉందో అది 162 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు దాకా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్స్ అయితే పట్టుకున్నారు. బట్ ఈ అల్ట్రా వైలెట్ వాళ్ళు మాత్రం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సైఫై సినిమా స్కూటర్ లాగా అయితే ఈ స్కూటర్ అయితే చూడడానికి ఉంటుంది. సో కుడోస్ ఫర్ ద డిజైన్స్ ఫర్ ద అల్ట్రా వైలెట్ టీమ్. సో ఇదే కంపెనీ వాళ్ళు మనకి అడ్వెంచర్ బైక్ కూడా ఒకటి లాంచ్ చేశారు అనమాట. ఎండ్యూరో షాక్ వేవ్ అని చెప్పేసి మనకి రేంజ్ ఒక 162 కిలోమీటర్స్ దాకా రేంజ్ ఇచ్చారు. అండ్ టాప్ స్పీడ్ వచ్చి 120 కిలోమీటర్స్. లిటరల్లీ 500 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. అది నార్మల్ కార్స్ లో కూడా లేదు. అది ఒక హై అండ్ కార్స్ లోనే ఉంటుంది. అంత టార్క్ అయితే బ్యాక్ వీల్ కి ఇది జనరేట్ చేస్తుందని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. పవర్ వచ్చేసి 14.4 bhp. ఇది కూడా మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు 11,000 రూపీస్కి. అండ్ లాంచ్ మనకు వచ్చేటప్పటికి ఈ నవంబర్, అక్టోబర్లోనైతే డిసెంబర్లో లాంచ్ అయితే అఫీషియల్గా చేస్తామని అయితే వీళ్ళు చెప్పారు. టొయోటా చైనాలో ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేశారు, BZ3X అని చెప్పి. సో ఈ కార్ లాంచ్ చేసిన రోజే టొయోటా వెబ్సైట్ చైనాలోని క్రాష్ అయిపోయింది. ఎందుకంటే ఈ కార్ ప్రైస్ అలా పెట్టారనమాట. కేవలం 13 lakhsకి ఒక 420 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ అది కూడా హైయెస్ట్ మోడల్ వచ్చి కేవలం 19 lakhsకి దాదాపుగా 600 కిలోమీటర్స్ రేంజ్ దాకా వచ్చే వెహికల్. ఒక చైనీస్ మార్కెట్లో ఫస్ట్ టైం టొయోటా కంపెనీ ఎంటర్ అయ్యి దట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్లోని అంత చీప్ ప్రైస్కే వీళ్ళు అంత రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వడంతో మార్కెట్లో వెబ్సైట్ అనేది క్రాష్ అయ్యి 10,000 బుకింగ్స్ లాంచ్ అయిన రోజే జనాలు అక్కడ బుకింగ్స్ చేశారనమాట. ఇదే మోడల్ మన ఇండియాలో కూడా వస్తే బాగుంటుంది సేమ్ ప్రైస్ కని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి టొయోటా ప్లాన్స్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేస్తారా చేయరా అనేది అయితే సో కూడా కుషాక్, స్కోడా స్లావియా ఈ రెండు కూడా కొద్దిగా అప్డేట్ వెర్షన్స్ అయితే 2025కి వీళ్ళు చేశారనమాట. అప్డేట్స్ మెయిన్గా బేస్ వేరియంట్స్, సిగ్నేచర్ వేరియంట్స్కి అలాగే మోంటీ కార్లో ఎడిషన్స్కి వీళ్ళు పెట్టారనమాట. సో మోస్ట్లీ సిగ్నేచర్ వేరియంట్స్కి వచ్చేస్తే ఇక్కడ నార్మల్గా మనకి హాలోజన్ లైట్స్ అవి ఇచ్చేవారు కదా, ఇప్పుడు LED లైట్స్తోని అలానే మనకి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు అప్డేట్ చేశారు యాక్సెసరీస్ పరంగా కూడాను. సో రివైజ్డ్ ప్రైసెస్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. సో స్కోడా స్లావియా ఇన్ కేసు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే 1-2 వీక్స్లోనే కొద్దిగా లేటెస్ట్ 2025 మోడల్ అప్డేటెడ్ మోడల్ వచ్చిందా లేదా అనేది ఒకసారి తెలుసుకొని పాత 24కి 25 మోడల్కి డిఫరెన్స్ తెలుసుకొని అయితే కొద్దిగా తీసుకోండి. లేదంటే మళ్ళీ మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కేటీఎం నుంచి మనకి 125cc రావు. కేటీఎం డ్యూక్ 125 లేదు. అండ్ RC 125 కూడా కేటీఎం వాళ్ళు ఆపేశారనమాట. వీళ్ళు ఇప్పుడు 125cc తీసేసి 160cc బైక్స్ అయితే లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. డ్యూక్ 160 అండ్ RC 160 ఈ రెండు కూడా లాంచ్కి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ పవర్ ఫిగర్స్కి వచ్చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేటీఎంస్ అన్ని మోస్ట్ పవర్ఫుల్ ఫిగర్స్ అయితే జనరేట్ చేస్తాయి ఎనీ సెగ్మెంట్కి. సో 160 సెగ్మెంట్ కూడా నాకు తెలిసి 19-20 హార్స్ పవర్ ఇన్ బిట్వీన్ అదే రేంజ్లో కూడా ఈ బైక్స్ అయితే ఇస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ కూడా మనకి ఇంచుమించుగా 1.8 lakhs నుంచి 1.2 lakhs వరకు అయితే ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లాంచ్ అనేది చాలా దగ్గరలోనే ఉంది. సో బీ రెడీ ఫర్ ది న్యూ KTM బైక్స్ అనమాట. ప్రైస్ మహేంద్ర రీసెంట్గా లాంచ్ చేసిన 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే BE6 అలాగే XUV9 ఏవైతే ఉన్నాయో ఇవి లాంచ్ చేసిన ప్రైస్కి మనం షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటే
చార్జర్ ఎక్స్‌ట్రాగా పడుతుంది. ఇన్‌స్టాలేషన్ చార్జెస్ అని చెప్పేసి ఒక 50,000-75,000 ఎక్స్‌ట్రా పే చేయాలి మీరు అని చెప్పేసి అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. కంపల్సరీ లేదంటే వేరే ఛార్జింగ్స్‌తో పెట్టకూడదు అది ఇది అని చెప్పేసి. అయితే కస్టమర్స్ దానివల్ల ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కంప్లెయింట్స్ ఇవ్వడంతోనే మహేంద్ర ఒక 3 కొత్త పాలిసీలు అయితే తీసుకొచ్చాయి కస్టమర్‌కి సాటిస్ఫై చేయడానికి. అందులో ఫస్ట్ వచ్చేసి గనక ఈ వెహికల్‌కి ఒక చార్జర్స్ మీరెప్పుడు తీసుకోక్కర్లేదు అనంటే కంప్లీట్‌గా మీ ఇంట్లో గాని, లేదంటే మీ ఆఫీస్‌లో గాని ఇది అరేంజ్ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గనక మనకి లేదు అని అనుకుంటే గనక డెఫినెట్‌గా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రెండోది ఏదైతే మహేంద్ర కార్స్ ఇప్పుడు ఈ 2 కార్స్ ఉన్నాయో, వాళ్ళు తగ్గ స్టాండర్డ్ ఫీచర్స్ ఛార్జింగ్ అయితే మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే గనక ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని సెటప్పు. సో, వాళ్ళు గూడా దీన్నైతే కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మూడోదొచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్ మీ దగ్గర ఉందనుకోండి. సో, అదే స్టేషన్ యూజ్ చేసి వీళ్ళైతే ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో, ఆ సిట్యుయేషన్‌లో కూడా మీరు ఈ ఎక్స్‌ట్రా ఛార్జింగ్ ఫెసిలిటీకి డబ్బులైతే మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదని మహేంద్ర వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకొని ఈ కార్ అయితే బుక్ చేసుకోండి 2 ఎలక్ట్రిక్ కార్స్.